ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యమిస్తోంది. ప్రతి పనికి ఒక గడువు నిర్దేశించుకుని దాని ప్రకారం ముందుకు సాగుతోంది. జగన్ చేసిన అరాచకం నుంచి ప్రజలకు కలిగిన నష్టాన్ని అంచనా వేస్తూ దిద్దుబాటు చర్యలను సైతం చేపడుతోంది. అన్ని రకాలుగా నిధులు విడుదల చేస్తోంది. అమరావతి పనులు ఇకపై జెట్ స్పీడ్ అందుకోనున్నాయి. పనులు ప్రారంభించాలి అంటూ జీవో కూడా రిలీజ్ చేశారు. సిఆర్డీఏ ఆమోదం, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అమరావతికి ఇక ఎదురే లేకుండా పోయింది. ప్రపంచ బ్యాంకుతో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చే నిధులతో సుమారు 11,467 కోట్ల రూపాయల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మూడు రాజధానులంటూ రాష్ట్ర ప్రజలతో మూడు ముక్కల ఆట ఆడుకున్నారు మాజీ సీఎం జగన్. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి అసలు రాజధాని లేకుండా చేశారు. ఉన్న పనులను కూడా నిలిపివేసిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఆటలాడుకుంది. పనులన్నింటినీ కూడా మధ్యలోనే నిలిపివేయడంతో అవి ఎక్కడికక్కడ అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఏపీకి ఏకైక రాజధాని అమరావతేనని, 3 రాజధానులు వద్దంటూ రాజధాని రైతులు 4 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఆందోళన చేశారు. అయితే రైతులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ అప్పట్లో పైశాచిక ఆనందం పొందారు వైసీపీ లీడర్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానిలో 2019లో నిలిపివేసిన అసంపూర్తి భవనాల పటిష్టతపై ఐఐటి నిపుణులతో పరిశీలన చేయించింది. పునాదులు పటిష్టంగానే ఉన్నాయని, నిర్మాణాలను కొనసాగించవచ్చని నివేదిక ఇచ్చారు. ఈలోపు కేంద్ర ప్రభుత్వం 2024 బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు రుణం ఇప్పిస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ లో ఈ రుణం కూడా మంజూరైంది. ఈ నిధులతో చేపట్టాల్సిన పనులపై సిఆర్డీఏలోని ఆయా శాఖల ఇంజనీర్లు నివేదికలు ఇచ్చారు. వీటిని సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదించారు. ఆ వెనువెంటనే కేబినెట్ లో కూడా ఆమోదం లభించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో మొత్తం 20 పనులకు 11,467 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ పురపాలక శాఖ జీవో నంబర్ 968ని విడుదల చేసింది. రాజధానిలో 4వ తరగతి ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలు, గెజిటెడ్ అధికారులు, అఖిల భారత సర్వీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు క్వార్టర్స్ నిర్మాణాలు దాదాపుగా 80% వరకు పూర్తయ్యాయి. 2019లో ఈ నిర్మాణాలను అప్పటి వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడంతో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రస్తుతం టెండర్లు పిలుస్తున్నారు. ఇవి కాకుండా నెక్కల్లు, శాఖమూరు, అనంతవరం, తుళ్లూరు, నేలపాడు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, రాయపూడి గ్రామాలకు చెందిన రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో మౌలిక సదుపాయాలైన రహదారులు, విద్యుత్, మంచినీరు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు నిర్ణయించిన పనులకు కూడా ఆమోదం తెలిపారు. కొండవీటి వాగు అనంతవరం నుంచి ఉండవల్లి వరకు కాలువను వెడల్పు, లోతు చేసేందుకు, అదేవిధంగా పాలవాగు కూడా వెడల్పు, లోతు చేసేందుకు నిధులను కేటాయించారు. అంతేకాదు శాఖమూరు రిజర్వాయర్, కృష్ణాయపాలెం రిజర్వాయర్, నీరుకొండ రిజర్వాయర్లను కూడా నిర్మించాలని నిర్ణయించారు. ప్రిన్సిపల్ సెక్రటరీలు, కార్యదర్శుల భవన సముదాయాలు అయిన మొత్తం 115 బంగ్లాల నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేశారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు కూడా నిధులు విడుదల చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో భాగంగా 12 టవర్లతో 1,200 అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం 984 కోట్లు కేటాయించింది. రాజధాని పరిధిలో వరద నీటి కాలువలు, డ్రైన్లు, నీటి సరఫరా నెట్వర్క్, సీవరేజీ, యూటిలిటీ డక్టలు, వాక్వే, సైకిల్ ట్రాక్ల ఏర్పాటుకు నిధులు వెచ్చించారు. సెక్యూరిటీ సిస్టమ్స్, ల్యాండ్స్కేపింగ్ అన్ని కూడా దీంట్లో కంప్లీట్ గా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని ప్రకారం దీన్ని ఈరోజు చేయటం జరిగింది. బంగళాలు తీసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్స్ మొత్తం 115 బంగళాలు. ఈ 115 బంగళాలు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడానికి 516 కోట్ల రూపాయలు అవుతుంది. మెకానిక్ టవర్స్ 5 ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్. అదేవిధంగా అసెంబ్లీ అండ్ హైకోర్టు
వీటికి కూడా యాక్చువల్గా టెండర్లు అనేవి డిజైన్ చేసే వాళ్ళు కూడా బహుశా ఈ యొక్క డిసెంబర్ 15 లోపల వాటి యొక్క డిజైన్స్ని సంబంధించిన ఎస్టిమేషన్స్ ఇస్తా ఉన్నారు. అది కూడా వెంటనే వాటిలో కూడా అథారిటీ మీటింగ్లో ఈ నెలాఖరు లోపల అంటే డిసెంబర్ నెలాఖరు లోపల పెట్టి వాటిని కూడా అప్రూవ్ చేసి టెండర్ పిలవటం జరుగుతుంది. ఈ పనులన్నింటికి టెండర్లు పిలవడంతో పాటు 2 సంవత్సరాల లోపు కొన్ని, ఏడాది లోపు మరికొన్ని, 3 సంవత్సరాల లోపు ఇంకొన్ని పనులు పూర్తి చేయాలని కాల వ్యవధిగా నిర్ణయించారు. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయకపోతే కాంట్రాక్టు సంస్థలకు జరిమానా విధించే విధంగా కూడా షరతు పెట్టారు. టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శక సూత్రాలను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని పనులు నిర్ణీత కాల వ్యవధిలో అయ్యే విధంగా చూడాలని ప్రభుత్వం సిఆర్డీఏను ఆదేశించింది. మరికొన్ని పనులను అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టనుంది. గత సీఎం జగన్ పైశాచిక ఆనందం కోసం 5 ఏళ్ల పాటు అమరావతి నిర్మాణాన్ని ఆపేశారు. దీంతో నగర నిర్మాణ కాస్ట్ 30% పెరిగింది. వైసీపీ హయాంలో అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుకను పేర్చకపోగా అంతకు ముందు చంద్రబాబు హయాంలో వేసిన రోడ్లు తవ్వేశారు. ఇనుము, డోర్లు, ఏసీ లాంటివి కూడా ఎత్తుకెళ్లిపోయారు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ల నుంచి సామాన్లను సైతం దొంగిలించారు. గత జగన్ సర్కార్ కూడా ఇలాంటి దొంగతనాలను ఎంకరేజ్ చేసింది. టీడీపీ గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణానికి 41,000 కోట్లతో ప్రణాళికను రూపొందించారు. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు వ్యయం 53,300 కోట్లకు చేరింది. ఇకనైనా అమరావతి జెట్ స్పీడ్ లో నిర్మాణం జరుపుకుంటే ఆంధ్రులకు ఒక మంచి రాజధాని తయారవుతుంది.